దాన్ని నేను ఊరికే వదిలిపెట్టను. దొంగ మొహంది ఎంత పనిచేసింది. కమలా, నువ్వెక్కడికెందుకు వచ్చావు? నువ్వు వెళ్ళి వాళ్లతో పాటు కూర్చొని నన్ను చూసి నవ్వుకో. నా మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. కమలా! గట్టిగా తగిలిందా? నేను కావాలని కొట్టలేదు. పర్వాలేదు, నాకేం కాలేదు. గట్టిగా తగల్లేదులే. అరే, నాకేం నొప్పిగా లేదు. నిజంగా? ఆ టక్కులాడి గుంటన కార్తీని నేను ఊరికి వదిలిపెట్టను. ఎలాంటి దుర్గతి పట్టించిందో చూడు నాకు. చూడు, ఆ ఆర్తి గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ఇవి తీసుకో, నేను నీకోసమే తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. థాంకు. వెల్కమ్. దీన్ని కత్తిరించేయమంటావా? వద్దు, అక్కర్లేదు. ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా. ఆ తర్వాత నేను స్టూల్ తీస్తాను, సరేనా? ఏ పిల్ల, మర్యాదగా నువ్వు ఈ గబ్బర్ సింగ్కి సరెండర్ అయిపో. కాదు కూడదంటే నిన్ను కూడా ఎన్కౌంటర్ చేసేస్తాను. కార్తీక్, ఏంటి అల్లరి? వదులు నన్ను, వదులు. లవ్లీ, ఏమైంది? నేనిక్కడుండగా నా భార్య అంత బాధపడాల్సిన అవసరం ఏమొచ్చిందో ముందు చెప్పు. కార్తీక్, నాకు చాలా టెన్షన్ గా ఉంది. మనం కమల విషయంలో ఈ రోజు చేసింది మంచిది కాదు. తను మనం అనుకున్నంత చెడ్డది కాదు. తను చాలా అమాయకురాలు. తన ప్రాణాలు కాపాడానని తను గుడ్డిగా నమ్ముతుంది. అయితే మంచిదేగా, అలాగనే తను దారిలో పడింది. లేదు కార్తీక్, ఇది చీటింగ్ కదా. ఒకరి ఎమోషన్స్ తో ఆడుకోవడం చాలా తప్పు. ఓరి దేవుడా, నేను కల్లో కూడా ఊహించలేదు మా ఆవిడకి అబద్ధం చెప్పాక తను చేసింది మంచి పనేనని కన్విన్స్ చేయాల్సి వస్తుందని. కానీ నువ్వు ఒకటి ఆలోచించు, ఆ కమలతో ఈ ఇంట్లో ఉండటం ఎంత కష్టం అయ్యేది, అందరికి ఎంత ప్రాబ్లంగా ఉండేది. మనం వాడిన ఈ చిన్న అబద్ధం వల్ల, నాటకం వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. కారణం ఏదైనా కానీ చీటింగే అవుతుంది కదా. పొరపాటును తనకు తెలిస్తే ఇదంతా ఒక నాటకమని, అది కూడా నేనే చేయించానని తనెంత బాధపడుతుంది. తనేమనుకుంటుంది? నేను తన ముందు తలెత్తుకొని నిలబడలేను. నువ్వేం బాధపడకు. తనకు తెలిసినప్పుడు కదా తను బాధపడేది. తనకు ఎప్పటికీ తెలీదు. పద. లవ్లీ, నువ్వా? నాతోనే ఇంత నాటకం ఆడతావా? అందరి ముందు నన్ను పిచ్చిదాన్ని చేశావు. నా పరువు తీసావు. ఇప్పుడు చూడు, నేను నీతో ఆడుకుంటాను. నువ్వు ఇంకో 7 జన్మల వరకు మర్చిపోకుండా చేస్తాను. లేదంటే నా పేరు కమలే కాదు. ఇంక నన్ను కాల్చినా సరే, చంపినా సరే, ఈ కమల ఎవరికీ భయపడదు. ఈ కోడి కూత ఎక్కడి నుంచి వస్తుంది? కోడి ఆత్మ తిరిగి రాలేదు కదా? లేదు, నేనేదో పొరపాటు పడ్డాను. కోడి గిడి ఏం లేదు. ఏ నిన్నే, ఏం చేస్తున్నావు ఇక్కడ? నన్ను భయపెడుతున్నావా? మీకు కోడిని చూస్తే భయమా? అదేం లేదు. ఈ కమల ఎవరికి భయపడదు. కానీ ఇది నీకు ఎక్కడ దొరికింది? లవ్లీ పిన్ని గదిలో నేనే తయారు చేశాను. బాగుందా? దేవుని క్షమించమని అడుగు. ఇక మీద ఇలాంటి పనులు చేయను అని, ఆయన కోపం వచ్చేలా ప్రవర్తించను అని. అలా
అలా చూస్తున్నారేంటి? ఈ బొమ్మని క్రాఫ్ట్ కోసం నేనే తయారు చేశాను. బాగుంది కదా? కుకురూకు, 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 కుకురూకు. దీనితో వస్తుందియా. దీని అర్థం నన్ను 2 సార్లు వెర్రిదాన్ని చేసిందన్నమాట. చీ 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 కమలా, చెంచా నీళ్ళలో దూకి చావు. ఒక కోడికి భయపడిపోయా. అరే, ఈ విషయం ఊర్లో ఎవరికైనా తెలిసిందంటే అందరూ నా మొహం మీద నవ్వుతారు. ఇదిగో లక్కీ అన్నయ్య, వీటిని కూడా అతికిద్దాం. చాలా అందంగా ఉంటుంది. అను, ఇక మొదలు పెడదామా? లవ్లీ పిన్ని, ఇదెక్కడ పెట్టను? ఇటివ్వు. అన్ను, వీటిని పెడదాం కానీ ఇప్పుడు కాదు, రేపు. ఇప్పటికి చాలా పొద్దుపోయింది కదా, నిద్రపోదు గాని పద. కార్తీక్, ప్రాజెక్ట్ వర్క్ చేసుకోనివ్వు ప్లీజ్. కానివ్వండి, స్టార్ట్ చేద్దాం. లక్కీ, మీ ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిపోయింది. వెరీ గుడ్, పద. అరే, ముందు ఎలా ఉందో చెప్పు. చెప్పు. చాలా బాగుంది. థ్యాంక్స్ పిన్ని. టీచర్ నన్ను చాలా మెచ్చుకుంటుంది. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ పిన్ని. గుడ్ నైట్ పిన్ని. ఆలస్యమైంది, పద. అడవిని తయారు చేశారా? బాగుంది. కానీ ఇప్పుడు చూడండి, అడవిలో అగ్గి రేగుతుంది. రాత్రంతా మేలుకొని ఎంతో ఆలోచించాను. కానీ ఏం చేయాలో ఒక మంచి ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ లవ్లీ మీద నా పగ ఎలా తీర్చుకోవాలి? ఓరి భగవంతుడా, నీ పేరు అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంది. ఇప్పుడు నువ్వే నాకు సహాయం చేయాలి. అరే, సహాయం చేయమని అడిగాను, అది కూడా తప్పేనా? అలా అర్థం కాని భాషలో ఎందుకు తిడతావు నన్ను? జాగ్రత్తగా ఉండండి. అరే, నా గొర్రెలన్నీ ఏమైపోయాయి? ఏమండి, ఏమండి, మీరు
మా గొర్రెలు ఏమైనా చూసారా? ఓహో, అవి నీ గొర్రెలా? అయ్యయ్యో, ఇప్పుడే నేను చూస్తుండగానే ఒకడు బలవంతంగా నీ గొర్రెలన్నిటినీ లాక్కుని వెళ్ళిపోయాడు. నేను నా కళ్ళారా చూశాను బాబు. వాడు నీ గొర్రెలనే తీసుకెళ్లాడు. ఎటువైపు వెళ్ళాడు? అది ఆ సందులోకి వెళ్ళాడు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అరే, ఇంకా తొందరగా పరిగెత్తు, లేదంటే వాడు వెళ్ళిపోతాడు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకలా మేకలాగా అరుస్తున్నావు? పడుకో, అరవకుండా పడుకో. కౌసల్య, ఏం చేస్తున్నావు నువ్వు? అరే ఇప్పుడు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు? ఓహ్, కాళ్ళు పట్టుకుంది చాలు, వదిలే. ఓ యాండి, నేను ఇక్కడ నిలబడున్నాను చూడండి. నిద్రపోయింది చాలు, లేవండి. అరే ఇదేంటి? ఇదేంటి? ఓరి భగవంతుడా, ఏమండి ఏంటిది? ఇది? మేక. మేక నా బెడ్ మీదకి ఎలా వచ్చింది? వెళ్ళు 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 వెళ్ళు. నిన్న వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో ఏమండి, మేక. అయ్యో, ఈ మేక ఎక్కడి నుంచి వచ్చింది? అరే వెళ్ళు. నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? వెళ్ళు ఇక్కడ నుంచి, వెళ్ళు వెళ్ళు, పద బయటకు వెళ్ళు వెళ్ళు. అరే దేవుడా, ఇదేంటి? ఏమండి, ఇవి మొత్తం కుటుంబంతో కలిసి వచ్చినట్టున్నాయండి. ఓరి భగవంతుడా, మొత్తం ఇంటిని సర్వనాశనం చేసేసాయి ఇవి. చూడండి, ఈ కిట్టు తలుపు తెరిచి వెళ్ళిపోయి ఉంటాడు. ఒక్క పని కూడా సరిగ్గా చేయడు. ఓహో, ముందు వీటన్నిటిని బయటికి పంపించాలి. కార్తీక్, కిట్టు, ఉమేష్, ఒరే తొందరగా రండ్రా, ఇటు చూడండి. అన్ను ఆగు, కరుస్తాయి, దూరంగా ఉండను, వాడి దగ్గరకు వెళ్ళొద్దు. ఆ దొరసాని తెలివి చూడు. గొర్రెలు కర్రవన్న చిన్న విషయం కూడా తెలియదు దీనికి. వెర్రి మొహంది. అయ్యో మా ప్రాజెక్ట్. అరే వెళ్ళండి, అరే వెళ్ళండి. బాబు ఉమేష్, కిట్టు. వస్తున్నానమ్మా. ఏమైందమ్మ గారు? అరే అరే అన్నయ్య, కిట్టు, అన్నయ్య వెళ్ళండి. కార్తీక్, త్వరగా వీటిని వెళ్ళగొట్రా. ఎందుకంత గోల్ చేస్తున్నారు? ఏమైంది? హే, షూ, షూ, ఈ గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయి? అరే ఇదంతా కిట్టుగాడు చేసిన పని. నాన్న, నేనేం తలుపులు తెరిచి పెట్టలేదు. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. అన్నయ్య గారి మీద ఒట్టు, నేనేం చేయలేదు. అరే నా మీద ఎందుకు కొట్టేస్తున్నావు? లేదంటే నన్ను తిడుతున్నారు చూడండి. నా దగ్గరికి రాకు. అరే వెళ్ళి వెళ్ళి. అరే వెళ్ళగొట్టండి వీటిని, నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళగొట్టండి. ఉమేష్ అన్నయ్య, ఏం చేస్తున్నావు? గొర్రెలన్నింటినీ నా మీదకి తోలుతున్నావా? నన్ను ఇంకేం చేయమంటావు? వెళ్ళు. నిన్ను. అరే గౌరీ, గొర్రెలను తరుగు కొట్టాలి, నన్ను కాదు. అయ్యో నన్ను క్షమించండి. ఏమండి, మీరు అలా నుంచొని ఏం చేస్తున్నారు? వెళ్ళి వాటిని తరవండి. అరే పిల్లలు తరుగుతున్నారు కదా, నేను చెప్తే వెళ్ళిపోతాయా ఏంటి? వెళ్ళండి. వెళ్ళు. కిట్టు, ఆపు ఆపు. వెళ్ళు వెళ్ళు, నిన్నే వెళ్ళు. కార్తిక్ బాబాయ్, మీ టవల్ టవల్. కార్తీక్, కార్తీక్, నీ టవల్ ఊడిపోయింది చూసుకో. ఓహో కార్తిక్, ఇది తీసుకో. ఇక పద కమలా, దూరంగా నిలబడి చూసిన తమాషా చాలు, దగ్గరగా వెళ్లి చూద్దు గాని. లవ్లీ, ఓరి దేవుడో, ఇన్ని గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయి? లవ్లీ, నాకు చాలా భయంగా ఉంది. అయినా నువ్వు అందరి సమస్యలు తరిమి కొడతావు కదా, అలాగే వీటిని తరిమి కొట్టు. ఉండు.
నాశనం చేసింది బుద్ధులేని గొర్రె. దీన్ని వదలు. కమల వద్దొద్దు, కొట్టొద్దు. అవి కూడా మళ్ళాగే ప్రాణులే కదా, కొట్టొద్దు. నేను వెళ్ళగొడతాను, నువ్వు తర్వాత క్లీన్ చేసుకుందావు. వదులు, వెళ్ళు వెళ్ళు. వెళ్ళవేంటి కిట్టు గారు? ఇది వెళ్ళటం లేదు. ఏం చేయాలి? ఓయ్, నాకేమనిపిస్తుందంటే వీటికి మనకి పరిచయం లేదు కదా, మనం చెప్పేది వీటికి ఎలా అర్థం అవుతుంది? నిజమే కదా? భలే మీనాక్షి దేవి, ఏం చెప్పావు నువ్వు? ఇప్పుడు మనం ఒక పని చేద్దాం మీనాక్షి. మనిద్దరం ఈ గొర్రెలాగా అరుస్తూ ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. ఏమంటావు మీనాక్షి? మే మే. అప్పుడు ఇవి కూడా మనల్ని గొర్రెలు అనుకుంటాయి. మనం బయటికి వెళ్ళగానే మనం వెనకాలే అవి కూడా బయటకు వస్తాయి. ఓయ్ హోయ్ కిట్టు గారు, ఎన్ని తెలియదట్లేండి మీకు? ఇన్నాళ్ళకి మీరు బంగారం ఐడియా ఇచ్చారు. అరే వా! దిష్టి తీయాలి, తర్వాత ఇంటికి ఇస్తానండి. కాల్చు. మే మే మే. అరే ఓయ్ మీనాక్షి దేవి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమండి? అది నన్ను కుమ్మింది. దొంగ మోహందానా, నీకెంత ధైర్యం? నన్ను కుమ్ముతావా? నేను వదిలిపెట్టను. అరే నా ఎదురుగానే మా ఆవిడ్ని కుమ్ముతావా? ధైర్యం ఉంటే ఆగు. అరే నేనేం చేయగలను? నేనే భయంతో పైకెక్కాను. కొంచెం ఓపిక పట్టు, అవే వెళ్ళిపోతాయి. మామగారు ఏదో ఒకటి చేయండి ప్లీజ్. మీరు అరవకండి, నేనేదో ఒకటి చేస్తాను. వెళ్ళగొట్టండి. తరవేయండి. తరవేయండి. అరవకండి, ఉండండి, అరవకండి. అలా గోల చేసినంత మాత్రాన అవి ఎక్కడికి వెళ్ళవు. ముందు వీటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ఆ తర్వాత తరిమి కొడదాం. అప్పుడే అవి బయటికి వెళ్తాయి. ఏమండి, నాకు విషయం అర్థం కావట్లేదు. ఒక్క గొర్రె ఇంట్లోకి వచ్చిందంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఇన్ని గొర్రెలు గుంపుగా ఒకేసారి ఇంట్లోకి ఎలా వస్తాయి చెప్పండి? అరే ఎక్కడి నుంచి వచ్చాయేమో. అయ్యో, ఓ నేను గొర్రె. అరే ఓ అత్తయ్య, కిట్టు గారు, అది మన గదిలోకి వెళ్తుంది. హేయ్, నిన్ను వదలాగు. గౌరక్క, అది చూడు, మీ గదిలోకి వెళ్తుంది. ఆగు, ఆగు, బయటికి రా. షూ, బయటికి రా. లవ్లీ కిచెన్ లోకి వెళ్తుంది. బయటికెళ్ళు. నా చీర చిరిగిపోయింది. ఎంత మంచి చీర, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చీరండి ఇది. గొర్రెలను తరవకుండా అలా ఏడుస్తూ నిలబడ్డావు ఎందుకు? అది చీర కోసం. దాన్ని పక్కన పెట్టి ముందు వీటిని తరువు. దీనికి బాగా పొగరు పట్టింది. ఇందాక నన్ను వెనక నుంచి కుమ్మింది చాలక ఇప్పుడు చూడండి. నా జడ వదలమంటుంటే ఏదో ఒకటి చెయ్యండి. మంచి పని చేస్తుంటే దాన్ని ఎందుకు ఆపటం? పోయినసారి కూడా మీ ఈ జడ కారణంగానే మనం కాంపిటీషన్ లో ఓడిపోయాం. గొర్రె గారు తినేయండి, తినేయండి, ఏం పర్వాలేదు, తినేయండి, వదులు. తినేయండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఇది టాయిలెట్ వెళ్ళే ప్లేస్ కాదు. గెట్ అవుట్, గెట్ అవుట్. ఇంగ్లీష్ పిల్ల, నువ్వు అనవసరంగా ఎందుకు నోరు పారేసుకుంటున్నావు? ఇవి ఊరి గొర్రెలు, అరిచి లాభం లేదు. వాటికి నీ ఇంగ్లీష్ భాష అర్థం కాదు. దానికి నన్నేం చేయమంటారు? నాకు వీటి లాంగ్వేజ్ లో మాట్లాడడం రాదుగా.